రాజకీయంగా ఏదో మాట్లాడాలి కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడిండ్రు అనే విధంగా అనిపించింది నిన్న టీవీ చూసిన తర్వాత. భారతీయ జనతా పార్టీ బలమేమిటో కేసీఆర్ గారికి వాస్తవంగా తెలుసు. భారతీయ జనతా పార్టీకి బలమే లేకుంటే ఈరోజు కేసీఆర్ ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండకపోతుండే. భారతీయ జనతా పార్టీ బలం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో చూసిండు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసిండు, అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో గెలుచుకున్నాం. ఇప్పటికీ అనేక సర్వేలు చెప్తున్నాయి ఈ రాష్ట్రంలో 12 నుంచి 13 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవబోతున్నారని. ఫ్రస్ట్రేషన్లో ఏ రకంగా అధికారం ఆయన చేతి నుంచి జారిపోయిందో అర్థం కాక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాగలుగుతారు, కావాలి, మిగతా రాజకీయ పార్టీలకు ఓట్లేస్తే అవి వృధానే అవుతాయని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు ఏ రోజు కూడా మొన్న జరిగినటువంటి TV9 లైవ్ షోలో 3-4 గంటలు మాట్లాడినటువంటి కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత కొంత ఆలోచన మొదలయ్యింది. కానీ ఇప్పటికైనా కేసీఆర్ గారు వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడొద్దు అనిపిస్తుంది, కానీ కేసీఆర్ గారు బీజేపీ గురించి మాట్లాడే ముందు అధికారం లేదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మీ పార్టీని ముందు చక్కబెట్టుకునే ప్రయత్నం చేయి. పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు కలుగుతున్నది? నిజంగా బీఆర్ఎస్ పార్టీ అంత గొప్ప పార్టీ అయితే, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బలమేగిన ఉంటే ఈరోజు హైదరాబాద్ మేయర్ కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, లైన్ కొద్ది పోతున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకా కొందరు మాట్లాడుతున్నారు, ఇది మేమంటున్నటువంటి మాటలు కాదు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కేసీఆర్ ఆపుకున్నాడు అని అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంతుందో టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి ఆపుకునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రజలని నమ్ముకున్నటువంటి పార్టీ, పార్టీ కార్యకర్తలను నమ్ముకున్నటువంటి పార్టీ. గ్రౌండ్లో ఎంత బలంగా ఉన్నదో ఇప్పటికే కేసీఆర్కు అనేకమైనటువంటి సర్వేల ద్వారా తెలిసింది. రేపు జరిగేటటువంటి జూన్ 4వ తేదీ నాడు ఈ రాష్ట్రంలో 12 నుంచి 13 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలం ఎంతో అప్పుడు కేసీఆర్ గారికి అర్థమవుతుంది. మీరు 12-13 అంటున్నారు, కేసీఆర్ 1 or none, ఒక్కటి వస్తుంది లేకపోతే అంతకుంటే రాదు అని చెప్తున్నారు. మొదటి విడత ఎలక్షన్ జరిగాయి దేశవ్యాప్తంగా. ఈ మొదటి విడత ఎలక్షన్లో బీజేపీ తేలిపోయింది, ఎక్కడ కూడా బీజేపీ ప్రభావం కనిపించలేదు అంటున్నారు. ఈ రెండింటి మీద బీజేపీ సమాధానం ఏంటి? 2019లో ఈ మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి 4 సీట్లు గెలిచి 2 సీట్లు తక్కువ ఓట్లతో ఓడిపోయాను. మళ్ళీ 2019లో మాట్లాడినటువంటి అహంభావిత మాటలే ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఈ వాస్తవాలన్నీ కూడా గమనిస్తున్నారు. అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి? రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగలుగుతారా? అసలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? కేసీఆర్ గారికి ఢిల్లీలో పనే ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలా, కనీస ప్రతిపక్ష పాత్రకు అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఢిల్లీకి వెళ్ళి చేసేదేమీ లేదు. ఢిల్లీలో ఆ ఇద్దరిలో ఎవరు కూడా ప్రధానమంత్రులు అయ్యేటోళ్ళు లేరు. అందుకే ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారో ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా రాజకీయ పార్టీ వెళ్ళాలి తప్పితే ప్రజల ఆలోచనకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ వెళ్తే ఆ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు.